తమిళనాడులో ఓ పేరు శక్తి, గౌరవం, సంకల్పానికి ప్రతీకగా మారింది జయలలిత. చిన్నతనం నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం. విద్య, సంస్కృతికి విలువనిచ్చే కుటుంబంలో జన్మించిన జయలలిత చదువులో, కళల్లో ప్రతిభ చాటుతూ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంది. నటనా ప్రాభావంతో సినీరంగంలో అడుగుపెట్టిన జయలలిత, కాస్త కాలానికే తమిళ చలనచిత్ర ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన నటి అయింది. జయలలిత 140కి పైగా చిత్రాలలో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్తో కలిసి ఆమె చేసిన సినిమాలు చరిత్రగా నిలిచిపోయాయి. ఎన్టీఆర్ మార్గదర్శకత్వంలో జయలలిత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, త్వరలోనే తన ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్ మరణం తర్వాత పార్టీ లోపలే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నా, ఆమె వెనుదీయకుండా నాయకత్వాన్ని కొనసాగించింది. 1991లో జయలలిత తమిళనాడు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించింది. అమ్మగా ప్రజల ప్రేమను పొందిన జయలలిత, ఉచిత భోజన కేంద్రాలు, ఉచిత ల్యాప్టాప్లు, పెళ్లికి బంగారం వంటి పథకాలను ప్రవేశపెట్టింది. ఆమె ప్రయాణం సులభం కాదు. అరెస్టులు, ఆరోపణలు, రాజకీయ ద్రోహాల మధ్య ఆమె ప్రతిసారీ మరింత బలంగా ఎదిగింది. ప్రజల మద్దతుతో జయలలిత ఎన్నిసార్లు అధికారం చేపట్టినా, తన నాయకత్వంలో ప్రజలు నమ్మకం ఉంచారు. జయలలిత మహిళల విద్య, ఉపాధిని ప్రోత్సహించి వారికి ఆర్థిక స్వాతంత్ర్యం అందించింది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, తన చివరి రోజు వరకు తమిళనాడును అభివృద్ధిపరచడంలో శ్రద్ధ పెట్టింది. డిసెంబర్ 5, 2016. ఆమె ఇక లేరు. తమిళనాడు మొత్తం కన్నీరు మున్నీరైంది. ఆమె ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ కోట్ల మందికి మేలు చేస్తున్నాయి. జయలలిత నాయకత్వానికి మార్గదర్శకురాలు, చిరస్థాయిగా గుర్తుండిపోయే పేరు.